హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మీ పర్సనల్ ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అసలు. ప్లీజ్ యూనివర్స్కి మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ మీరు చూసే వాళ్ళు మేలైతే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్కి మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ మీ పర్సన్ నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, లేదంటే మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్కి మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్కి మీ గ్రేట్ ఆన్సర్. Please universe give me a great answer. Please universe give me a great answer. I knew it all along. Seeing you makes my day. You deserve the best. I feel the love. I don't want to be the reason you cry. I want to man up and honor you. ఓవరాల్గా అయితే మీరు ఏడవడానికైతే వాళ్ళు కారణం కాకూడదు అనుకుంటున్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎందుకు వదిలేసిపోవాలి చూద్దాం. ఇక్కడైతే మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, మీరు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండొచ్చు, లేదు అంటే కూడా నార్మల్గా కాల్స్ చేస్తున్నా కూడా వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అయినా ఉండి ఉండొచ్చు. ఇక్కడ ఎనర్జీ అది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు కొంతమంది ఇక్కడ, కానీ వాళ్ళు కాల్ చేస్తే మీరు కాల్ చేస్తే మాత్రం వాళ్ళు రెస్పాన్స్ మాత్రం ఇవ్వటం లేదు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ఆ విధంగా అవాయిడ్ చేస్తున్నారనమాట మిమ్మల్ని. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ఐ న్యూ ఇట్ ఆల్ అలాంగ్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు? ఎస్ ప్రొసెస్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ద మూన్. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా లేదండి. అందుకే మిమ్మల్ని వాళ్ళు వదిలేయాల్సి వస్తుంది అని కూడా వాళ్ళు ఫస్టే ఊహించారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి అది మీతో ట్రావెల్ చేయడానికి అనుగుణంగా ఉన్న అట్మాస్ఫియర్ అయితే లేదు. అందుకే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకి చాలా రోజుల ముందే తెలుసు. మీతో కలిసి ఎన్ని రోజులు ఉంటారో అని కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళలో మీ మీద ప్రేమ ఉంది, కానీ అది బయటికి చూపించలేరు. అంత గట్స్ కానీ అంత ధైర్యం కానీ మీ పర్సన్కి లేదు. మీ మీద మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ వాళ్ళు బయటికి చూపించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి సమాజపరంగా యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని ఒప్పించి అక్కడ క్లారిటీగా ఉండలేరు. అది మీ మీద ఉన్న ప్రేమను మాత్రం లోపలే అణిచిపెట్టుకొని వాళ్ళు మదన పడడం తప్పితే ఇంకేం చేయలేరు. సీయింగ్ యూ మేక్ మై డే అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తే వాళ్ళకి డే మొత్తం ఇలాగే గడిచిపోతుంది. హ్యాపీగా ఉంటుంది, మీతో మాట్లాడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం ఏది వాళ్ళకి గుర్తురాదు, వాళ్ళు పడుతున్న శ్రమ ఏది గుర్తురాదు, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ వాళ్ళకి గుర్తురావు. మీతో మాట్లాడితే చాలా ఆ స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే మీకు వాళ్ళు ఆ స్ట్రగుల్స్ అన్నీ షేర్ చేసుకుంటారు, వాళ్ళ గుండెల బరువుని దింపేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా పని చేయగలరనమాట. అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎమోషనల్గా బాధను అనేది అనుభవిస్తూ అక్కడి నుంచి వాకౌట్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే
వాళ్ళు మిమ్మల్ని కావాలి, మీతో లైఫ్ కావాలి, మీ తోటి వాళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ రీయూనియన్ కావాలి, మీతో కలిసి ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యూ డిజర్వ్ ద బెస్ట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. Please give me a great answer. Gratitude. Please give me a great answer. Gratitude. Please give me a great answer. Gratitude. ఎందుకు అంటే వాళ్ళు మీకు ఇంతకుముందు ఇవ్వని ఇంపార్టెన్స్ని, ఇంతకుముందు ఇవ్వని ఈక్వాలిటీని ఇవ్వాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్, యు ఆర్ ద ఒక డివైన్ ఎనర్జీ ఉన్న పర్సన్. మీతో ఉంటే పాజిటివ్నెస్ అంతగా వాళ్ళకి ఇన్బిల్ట్ అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇంతకుముందు మీ దగ్గర నుంచి తీసుకున్నారు, అది మీకు మళ్ళీ ఇవ్వలేని ఎనర్జీ ఉన్న పర్సన్ తోటి మీరు డీల్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి, మీతోటి మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలి, తను మళ్ళీ మిమ్మల్ని ఈక్వాలిటీగా చూడాలి. అంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ తోటే ఈక్వాలిటీగా అయినా చూడాలి అనుకోవచ్చు, లేదంటే మీరు పెట్టే ఎఫర్ట్స్కి కరెక్ట్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి అని అయినా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఏది తన దగ్గర ఏది లేదు అన్న ఫీల్ అవుతున్నారు, ఉన్నది చూడటం లేదు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ బిహేవియర్ వల్ల అయినా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ థింకింగ్ వల్ల అయినా ఉండొచ్చు. వాళ్ళు మెదడు అనేది తనకి మొద్దుబారినట్లుగా అనిపిస్తుంది. తనని ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరికి వాళ్ళు తనని యూజ్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఐ ఫీల్ ద లవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా, ఏమి తన చుట్టూ జరుగుతున్నా కూడా మీ ప్రెజెన్స్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, మీ ఆత్మీయతని, మీ స్పర్శని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి అది పదే పదే గుర్తుకు వస్తూ ఉంది, మీరు తనతో గడిపిన క్షణాలైనా ఉండొచ్చు. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని లీవ్ చేయాలి అని అనుకోవటం లేదు. వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ఉండిండొచ్చు, లేదంటే అదర్ సిచ్యువేషన్లో దేంట్లో అయినా ఉండిండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయాలని మాత్రం అనుకోవటం లేదు. ఇక్కడ ఎందుకు అలా అనుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి, వాళ్ళు మల్టిపుల్ చాయిసెస్ని ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. మీ పర్సన్ ఎట్లా అంటే కళ్ళ ముందుదే చూసుకుంటారు, దూరము ఆలోచించరనమాట. రేపటి గురించి ఆలోచించరు. అంటే రేపు ఏం జరుగుతుంది, ఈ క్షణంలో ఈ నిర్ణయం తీసుకుంటే రేపు ఏం జరుగుతుంది అని థింక్ చేయరు. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు బి ఇక్కడ అది ఐ డోంట్ వాంట్ టు బి ద రీజన్ యూ క్రై అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాను? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీరు బాధపడడానికి కారణం ఇంకా కాకూడదు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. తను థింక్ చేస్తున్నారు మీతో ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా బయటికి తీసుకెళ్ళాలి, మీతోటి ఎలా టైం స్పెండ్ చేయాలి, దూరంగా వెళ్ళేసి ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి అని కలలు కంటూ ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మీతోటి కమ్యూనికేషన్ కావాలి, క్లియర్ కమ్యూనికేషన్ కావాలి, మీతోటి రీయూనియన్ కావాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇన్నర్ థాట్కి అవుటర్ వరల్డ్తో ముడిపెడుతూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి, అది గంభీరంగానా లేకపోతే మీకు అనుగుణంగానా అని థింక్ చేస్తూ ఉన్నారు. ఐ వాంట్
టు మ్యాన్ అప్ అండ్ హానర్ యూ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది మీ వైపుగా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మూమెంట్ అనేది మీ వైపుగా వాళ్ళు దారి అనేది స్టార్ట్ అయ్యింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మీకు అనుగుణంగా ఉండాలి, మీకు మీతోటి నిజాయితీగా ఉండాలి, ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా అయినా ఉండొచ్చు. సంథింగ్ ఇంతకుముందు ఏం చేశారో ఆ మిస్టేక్స్ అన్నీ చెయ్యకుండా ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న రీడింగ్లో కూడా చెప్పాను కదా, ఇక్కడ చాలామంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది ఫస్ట్ టైం కాదండి. నాకు అదే రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఇది ఫస్ట్ టైం కాదు. మీరు ఫస్ట్ విడిపోయారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోవడం జరిగింది. ఇది కొంతమందికి రెండోసారి, ఇది మూడోసారి కూడా కొంతమందికి జరిగినట్లు నాకు ఇక్కడ నా ఇంట్యూషన్కి అనిపిస్తూ ఉంది. ఇదండి ఓవరాల్గా మీ పర్సన్ ఈ విధంగా మీతోటైతే ఒక నిజాయితీగా ఇప్పుడు కలిస్తే మళ్ళీ ఒక నిబద్ధతతో ఉండాలి, ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. ఇది రిజనేట్ అయితే, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. అది మీకు బాగా తెలుసు. వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.